నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. త్రివిధ దళాల్లో విధులు నిర్వర్తించి దేశ సరిహద్దులను అనునిత్యం కాపాడిన మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. నగరంలోని పెద్దరెల్లి వీధిలో గల విశ్రాంత సైనికుల జిల్లా సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సంఘం భవనం ఆధునీకరణకు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజకు సూచించారు. అలాగే నగరపాలక కమిషనర్ చల్లా ఓబ్లేస్తో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో మాజీ సైనిక ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన మాజీ సైనికులు కోరిన వెంటనే భవనం ఆధునీకరణకు నిధులు కేటాయించిన ఎంపీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కూడా ఎందుకు కలిగిందనంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మన జిల్లాలో అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతాం. అన్ని ప్రాంతాలకి వెళ్తే ఏ రకంగానైతే మిగిలినటువంటి వర్గాలు ప్రజలందరూ కూడా మా దగ్గరికి వచ్చి మేము ఫలానా వర్గం, మాకు ఈ సమస్య ఉంది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు లేకపోతే మీరు ఒక పదవిలో ఉన్నారు, మాకు ఈ సమస్యను పరిష్కరించండి అని ఏ రకంగా అడిగేవారో, చాలా సందర్భాల్లో ఏ గ్రామంకి వెళ్ళినా సరే ఒకరు ఇద్దరు ఆర్మీకి సంబంధించినటువంటి వారు, ముఖ్యంగా రిటైర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి మేము ఆర్మీలో సర్వీసులు చేసాం, కానీ ఈరోజు మా పరిస్థితి చూసుకుంటే చాలా దయనీయంగా ఉంది, ఒక ఉద్యోగం లేదు, మా కుటుంబంలో ఇంకా కూడా చాలా కష్టాలు ఉన్నాయి, ఇటువంటి సందర్భంలో మాకు కూడా ఆదుకోండి అని ఎంతో మంది నా దగ్గరికి వచ్చి విన్నపించుకున్న తర్వాత దాని మీద స్టడీ చేయాలని ఒక ఆలోచన కలిగింది. అప్పుడు పార్లమెంటులో ఒక క్వశ్చన్ కూడా వేశాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతమంది ఆర్మీలో ఉన్నారు, అందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది ఉన్నారనేది ఆ రోజు ప్రశ్న అడిగితే అప్పుడు వాస్తవాలు తెలిసాయి. నిజంగా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ పార్లమెంట్ ద్వారా నాకు తెలిసినప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. మన శ్రీకాకుళం జిల్లా నుంచి అందరూ అంటారు వెనుకబాటుతనంతో ఉన్నాం, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నామని, కానీ దేశ సరిహద్దుల్లో చూసుకుంటే అన్ని ప్రాంతాల కంటే ముందు సిక్కోలు జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారనంటే మనం వెనకబడినటువంటి ప్రాంతం కాదు. సో కాబట్టి మీకు డైరెక్ట్ యాక్సెస్ కింద మీకు అన్ని రకాలుగా ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటాననే ధైర్యం మీ అందరికీ కూడా ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. మీకు కూడా సమస్యలు ఉంటాయి, అందరికీ సమస్యలు ఉన్నప్పుడు మా ఎంపీ ఉన్నాళ్ళు ఇక్కడే ఉంటాడులే శ్రీకాకుళంలో మేము వెళ్ళొచ్చు అని చెప్పి అందరూ వచ్చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో నేను తెలియకపోవచ్చు, అయినా సరే ఒక నమ్మకంతో వస్తుంటారు. ఆ నమ్మకం మీ అందరికీ కూడా ఉండాలి. ఆర్మీలో ఉన్న వాళ్ళు, ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళు, ఆర్మీ తాలూకు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏ సమస్య ఉన్నా సరే మా ఎంపీ మా కోసం ఉన్నాడు, మా మాట వింటాడు, మా సమస్య పరిష్కరిస్తాడనే నమ్మకం మీ అందరికీ కూడా కలగాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వినియోగదారుల హక్కుల చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు సూచించారు. హెచ్ఎర్లలోని టీటీడీసీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు వినియోగదారుల హక్కుల చట్టంపై న్యాయ అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న అభ్యర్థులందరూ వినియోగదారుల హక్కుల చట్టంపై అవగాహన పెంచుకోవాలన్నారు. తప్పనిసరిగా కొన్న వస్తువుకు రసీదు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కేవీ రమణ, టీటీడీసీ ఇన్ఛార్జ్ వరాహ నరసింహులు, కృష్ణారావు, ట్రైనర్ సింహాద్రి నాయుడు, నాగమణి, ప్రభావతి, సూర్యప్రకాష్ రెడ్డి, ప్రియాపాల్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి అనివట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన జరిగింది. శ్రీ స్వామివారి దేవస్థానంలో బుధవారం ఉదయం 8:30 ఆలయ వేద పండితులు, అర్చకులు మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించినట్లు ఆలయ ఈవో వి హరీశ్వర ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. చట్టసభలు చేసే చట్టాలు నిర్ణయాత్మకంగా స్పష్టతతో కూడుకొని ఉండాలని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టసభలు చేసే చట్టాలు నిర్ణయాత్మకంగా స్పష్టతతో కూడుకొని ఉండాలని, ప్రజలకు గందరగోళం, ఆందోళనకరం కలిగించకూడదన్నారు. ప్రస్తుతం
ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక చట్టాలు రాష్ట్రంలో అన్ని వర్గాలకు గందరగోళం కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతానికి చట్టం అమలులో ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పడం చూస్తే గతంలో మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుందని, అమలు కాని దిశ చట్టం మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయంలో ప్రభుత్వం త్వరితగతిన ఎందుకు చట్టం చేసింది, ఎందుకు జీవో విడుదల చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 3 నెలల్లో ఎన్నికలు రానున్న సందర్భంలో ఇది ఒక అపోహ చట్టంగా మిగిలిపోయే విధంగా ప్రజలకు మభ్యపెట్టే చట్టంగా ఉందన్నారు. అంతేకాకుండా ఈ విషయంలో న్యాయవాదులు ఎందుకు హైకోర్టుకు వెళ్లారని, అదే సందర్భంలో సివిల్ కోర్టులో విచారణను కొనసాగించాలని హైకోర్టు కూడా వివరించిందని మంత్రి చెప్పడం చూస్తుంటే ఇది వివాదాస్పదమైన చట్టమేనని పేర్కొన్నారు. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ధర్మాన ప్రసాదరావు గారు, రెవెన్యూ మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఇది ప్రస్తుతం అమలుగా, ఇంకా అమలు చేయడానికి ఇంకా టైం పడుతుంది, 6-7 మాసాలు పడుతుంది అని చెప్పి ఆయన మాట్లాడడం చూస్తే గతంలో దిశ చట్టం చేసి ఇంతవరకు అమలు కావడం లేదు. ఇది చూసినప్పుడు కూడా ఖచ్చితంగా ఇలా అమలు కాని చట్టాలని ఈనాడు రాష్ట్ర ప్రజల మీద ఎందుకు వైసీపీ ప్రభుత్వం రుద్దుతుంది అన్నటువంటి విషయం మీద సరైనటువంటి విధానం రెవెన్యూ మంత్రి చెప్పాల్సి ఉంది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి సందర్భంలో 6-7 మాసాల తర్వాత అమలు చేసే విధానం గురించి ఈవేళ ఎందుకు ఈ రకంగా చట్టం చేయడం, జీవో ఇష్యూ చేయడం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో అడ్వకేట్స్ హైకోర్టుకి వెళ్ళారు. ప్రస్తుతానికి ఈ యొక్క చట్టం అమలు చేయడం లేదని, అటువంటి సందర్భంలో హైకోర్టు ఇదే సేమ్ ప్రొసీజర్ ఉండాలని సూచించడం జరిగింది అన్నటువంటి విషయం కూడా తెలియజెప్పడం జరిగింది. చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు తెలిపారు. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా చిలకపాలెంలో రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాపుల యజమానులు ఎవరైనా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్నారా అనే విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని, యజమానులు శిక్షకు గురవుతారని చెప్పారు. చిన్నపిల్లల భవిష్యత్తుకు చదువు మాత్రమే మార్గం చూపుతుందని తెలిపారు. పిల్లలను పనిలో కాకుండా బడిలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కెవి రమణ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకట్రావు, న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజం కొండలరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీకాకుళం ఆర్వి శ్రీనివాసరావు, ఎన్జీఓలు, పోలీసులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1, 2024 నుండి 8 రోజుల పాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు జరుగుతున్నాయని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. పాతపట్నం మండలం బడ్డుమర్రి గ్రామ పంచాయతీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామమైన రాజన్నపేటలో ఏర్పాటు చేసిన 3,000 రూపాయలు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. అనంతరం పాతపట్నం మండల నాయకులు రాజన్నపేట గ్రామస్తులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల పెన్షన్ను ఆంధ్రాలో ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధి జగన్తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. యస్మాకు అంగన్వాడీలు భయపడేది లేదని, అంగన్వాడీ కోరికలు న్యాయసమ్మతమైన కోరికలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జ్యోతిబా పూలే పార్క్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను సిఐటియు జిల్లా కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలు గత 30 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి వీడకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీల సంక్షేమం కోసం గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలోని మోడీ అమలు చేయడం లేదని తెలిపారు. అంగన్వాడీల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు, నోటీసులు ఇవ్వడం మానుకొని తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి చందు, బి హరీష్, ఏ సంతు సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ఈ దీక్షలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుదర్శనం, బి ఆదిలక్ష్మి, టి రాజేశ్వరి, ఈ అప్రనరసమ్మ, కె నాగపద్మ, వై లీలారత్నం, ఎన్ కృష్ణభారతి, పి భారతి, సిహెచ్ అరుణ, చిట్టితల్లి తదితరులు పాల్గొన్నారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలోని కె మత్స్యలేశం గ్రామంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వాలీబాల్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా యువనేత పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా యువనేత రామ్మనోహర్ నాయుడు మాట్లాడుతూ, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించలేదని, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే క్రీడాకారులను గుర్తించి ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్లకు ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం 60 కోట్ల రూపాయలు అని వెల్లడించారు. ఆటల్లో ఓటమి గెలుపులు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గార మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా సీఎం లబ్ధిదారుల ఖాతాలో నేరుగా సంక్షేమ నగదు వేస్తున్నట్లు రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ పేర్కొన్నారు. బుధవారం ఆమదాల వలస మండలం కలివరం పంచాయతీ పరిధిలో గల ఫీర్ సాహిబ్పేట, ముద్దాడపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించగా చిరంజీవి నాగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల లబ్ధి ఏ మేరకు చేకూరుతుందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యం, ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గురుగబెల్లి గిరి, చింతు జగన్నాథం, కంచరాపు రమేష్, పైడి రమేష్, కంచరాపు గిరి, వైస్ ఎంపీపీ మానుకొండ వెంకటరమణ, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగబెల్లి శ్రీనివాసరావు, వాలంటీర్లు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరీపై టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గుండు శంకర్ తెలిపారు. ఐఆర్ఆర్, మద్యం కేసు, ఇసుక కేసులలో ఒకేసారి బెయిల్ రావడం తెలుగుదేశం పార్టీకి శుభ పరిణామమని, చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. అధినేతపై ఎన్ని కుతంత్రాలు, కుట్రలు జరిగినా చివరికి న్యాయమే గెలిచిందని న్యాయస్థానంలో రుజువైందన్నారు. రాబోయే ఎన్నికలకు తెరిచిన పుస్తకం వలె చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు రాబోతున్నారని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ తీర్పులే చెబుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల 8వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజా సమస్యల మీద దృష్టి సారించకుండా ఎన్నికలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. అభ్యర్థుల ఎంపిక మీద కాకుండా కార్మిక సమస్యలను పరిష్కరించాలన్నారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులు కూడా సమాజంలో భాగమేనని, వారి సమస్యల పరిష్కారంలో తాత్సారం ఎందుకని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డిఏ బకాయిలు, జీపీఎఫ్ ఖాతాలు పరిష్కారం చేయాలన్నారు. సమ్మె ఇలాగే కొనసాగితే రాష్ట్ర బంద్కు పిలుపివ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రాఘవ, కె వేణుగోపాల్, ఎన్ పార్థసారథి, కె తిరుమల, ఏ అసిరనాయుడు, ఆర్ సోగ్గాడు, గురుమూర్తి, సీతమ్మ, మంగమ్మ, ఇందు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్, భువనేశ్వర్ మధ్య నడిచే పలు రైళ్లకు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో హాల్ట్ సౌకర్యం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే అంగీకారం తెలిపిందని వైసీపీ యువనేత, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పు తీర రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుపుతున్న పలు ప్రత్యేక రైళ్లను శ్రీకాకుళం రోడ్డు వద్ద ప్రత్యేక హాల్ట్ సౌకర్యం కల్పించాలని సభాపతి తమ్మినేని సీతారాం రైల్వే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. సభాపతి విన్నపాన్ని అధికారులు సానుకూలంగా స్పందించినట్లు చిరంజీవి నాగ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుండి పలు నగరాలకు ఇక్కడ ప్రజానీకం అధిక సంఖ్యలో వలసలు వెళ్లడం అనాదిగా వస్తుందన్నారు. పండుగ సమయాల్లో వీరంతా స్వదేశాలకు చేరుకుంటున్నారని అన్నారు. వృద్ధులు, పిల్లలతో సహా తమ స్వగ్రాలకు వచ్చే క్రమంలో ఆపసోపాలు పడుతున్న విషయాన్ని రైల్వే అధికారులకు సభాపతి వివరించారన్నారు. ఒరిస్సాలో పలు జిల్లాలతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజానీకానికి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ప్రముఖ సేవల కేంద్రంగా నిలుస్తుందన్నారు. పండుగ సమయాల్లో రాకపోకలు కొనసాగించే అధిక శాతం ప్రజానీకం ఇదే స్టేషన్లో దిగేందుకు అవకాశం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మానుకొండ వెంకటరమణ, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగబెల్లి శ్రీనివాసరావు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ బొడ్డేపల్లి నిరంజన్ బాబు, ఎన్ని రామచంద్రయ్య, తమ్మినేని వేణు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య ఆర్చరీ అకాడమీలో విద్యార్థులు బుధవారం ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ టిపి విఠలేశ్వర్, డాక్టర్ ముద్దాడ చిన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కృషి, పట్టుదలతో పాటు క్రమశిక్షణతో కూడిన నడవడిక అలవర్చుకోవాలన్నారు. డాక్టర్ ముద్దాడ చిన్నబాబు మాట్లాడుతూ, టెక్నాలజీ ఎంత పెరిగినా మన పండుగలు ప్రాముఖ్యతను గురించి విద్యార్థులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పాల్గొన్న విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఆదిత్య ఆర్చరీ అకాడమీ విద్యార్థులు ప్రారంభించిన మొదటి సంస్థ
సంవత్సరంలోనే జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు ప్రతిభ కనబరచడం శుభ పరిణామమని అకాడమీ డైరెక్టర్ రాజ్ కుమార్ కొనియాడారు. ముందుగా భోగి మంటలతో ఈ సంబరాలను ఏఎస్పీ ప్రారంభించిన అనంతరం అకాడమీ విద్యార్థినులు, తల్లిదండ్రులు ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగిరెద్దుల విన్యాసాలు విద్యార్థులను ఆకర్షించాయి. కార్యక్రమంలో జి వెంకటేశ్వరరావు, ఏ శివాజీ, పి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు వెంటనే చెల్లించాలని టీడీపీ గార మండల అధ్యక్షుడు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. డిసెంబర్ 10న కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినప్పటికీ నేటికి రైతుల ఖాతాలో డబ్బులు పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పండుగ సమీపిస్తున్నందున అధికారులు స్పందించి వెంటనే రైతుల ఖాతాల్లో వారి సొమ్మును జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జల్లు రాజీవ్, పొట్టిన కృష్ణమూర్తి, ఎన్ని గోపి, మల్ల నరసింగరావు, పుల్లటి శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమానికి అంకిత భావంతో పనిచేసి వారి జీవితంలో వెలుగులు నింపాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత్ నాయక్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో మంగళవారం సమీక్షించారు. అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. గిరిజనులే అడవికి హక్కుదారులనే విషయంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు, చట్టాలు, పాలసీల ద్వారా కల్పించిన హక్కులపై గిరిజనులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. గిరిజనుల సమస్యలను క్షేత్రస్థాయి సిబ్బంది తెలుసుకుని త్వరితగతిన వారికి న్యాయం చేయాలన్నారు. జిల్లాలో భూములని ఎస్టీ వ్యవసాయ కూలీలు వివరాలు తమకు అందించాలని సూచించారు. గిరిజనాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ వివరించారు. సమావేశంలో ఎస్టీ కమిషన్ డైరెక్టర్ జయంత్ జె సరడే, ప్రతినిధి బృందం రాధాకాంత్ త్రిపాఠి, గోవర్ధన్ ముండే, పీకే పరీదా, దీనబంధు నాయక్ తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులు బుధవారం 22వ రోజు సమ్మెలో భాగంగా అందరికీ సమానంగా జీతాలు పెంచాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర శిక్ష అధ్యక్షులు పైడి మురళీకృష్ణ గత 22 రోజులుగా సమ్మె చేస్తున్న విభజించు పాలించు అనే చందనంగా కొన్ని వర్గాలకు జీతాలు పెంచి కొన్ని వర్గాలకు పెంచకపోవడం వలన మాలో మాకు అనైక్యత సృష్టిస్తూ ప్రభుత్వం వారు నిర్ణయాలు ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాలు ఖండిస్తున్నట్లు చెప్పారు. అందరికీ సమానంగా జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి పోలాకి తెవటినాయుడు మాట్లాడుతూ మావేవి గొంతెమ్మ కోరికలు కావు అని, న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కోశాధికారి దొప్పలపూడి శ్రీనివాసరావు, కార్యదర్శులు యుగంధర్, నరసింగరావు, ప్రసాదరావు, కార్యవర్గ సభ్యులు చిన్నారావు, చిరంజీవి, రాము, శైలజ, అరుంధతి, విమలకుమారి, ఉషాబాల, అరుణకుమారి, జ్యోతి, నాగమణి, శశిరేఖ, రవీంద్ర, జి శ్రీనివాసరావు, రామినాయుడు, చంద్రశేఖర్, ధనుంజయ, ధనలక్ష్మి, జ్యోతి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్లో బుధవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. రంగురంగుల రంగబల్లలు, భోగి మంటలు, హరిదాసు సంకీర్తనలతో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులంతా పండగ వాతావరణంలో ఫుల్ జోష్తో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పల్లెటూరులో రైతులకు పంటలు చేతికి వచ్చిన తరువాత సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. హరిదాసు, బొమ్మల కొలువు, చిట్టిపొట్టి రైతులు, ఎద్దుల బండి, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు తదితర వాటితో ఈ సంబరాలను కళ్ళకు కట్టినట్లుగా విద్యార్థులు చూపిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ వస్త్ర వేషధారణలో విద్యార్థులు చేసిన నృత్యాలు, అందమైన రంగవల్లెలతో ప్రాంగణమంతా కలకలలాడింది. పండుగలలో జరిపే జాతరను కూడా నిర్వహించారు. జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ కరెస్పాండెంట్ జామి స్రవంతి కిరణ్ గోమాతలకు పూజ చేసి విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ సంఘం అధ్యక్షుడు పోలు మహంతి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం చలి తీవ్రత దృష్ట్యా నగరంలోని ఫుట్పాత్లపై ఉన్న పేదలకు ఆల్ ఇండియా శిష్టకరణ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్తో కలిసి ఉమామహేశ్వరరావు కొత్త దుప్పట్లతో పాటు నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిష్టకరణ సంఘం సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేసినట్లు తెలిపారు. రిమ్స్ ప్రాంగణంలో శ్రీకాకుళం శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ రోగుల సహాయకులకు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకంకు పట్టణానికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు పమ్మిడి ప్రసాదరావు ఆయన తండ్రి జ్ఞాపకార్థం 10,000 రూపాయలు రిమ్స్ ట్రస్ట్ సెక్రటరీ కిల్లాన ఫల్గుణరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాత ప్రసాదరావు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా గత 11 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఆపకుండా
మధ్యాహ్నం రాత్రి సుమారు 500 మందికి ప్రతిరోజు అన్నప్రసాదం అందించడం అభినందనీయమన్నారు. ఈ సేవలో తాను కూడా భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు, రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షులు గంగుల రమణబాబు, సేవాదళ సమన్వయకర్త సూర రామచంద్రరావులు విడుదల చేసిన ప్రకటనలో డబ్బున్న వారందరికీ సేవాగుణం రాదని, కొందరికే వస్తుందని ప్రసాదరావును కొనియాడారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారున్నారు. ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టారు. అంతటి చక్కని రుచిని ఉలవ చారు కలిగి ఉంటుంది. ఉలవలను తరచూ తింటుంటే మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవలతో కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటకు వెళ్ళిపోతుందని, స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, ఎక్కిలు తగ్గుతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుంది. ఉలవలను రెగ్యులర్గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకుని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగార అనురక్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిల సమస్య బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయ శక్తుల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం, ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.